ఎంత కఠినమైన శిక్షలు ఉన్నాయి అక్కడ. చిన్నగా ఏదన్నా మాట్లాడితే మెడ మీద తలకాయ ఉండదే. అలాంటి శిక్షలు మీరు కోరుకుంటున్నారా మరి ఇక్కడ? అలాంటి సాంప్రదాయాలు మీరు ఇక్కడ కావాలనుకుంటున్నారా? పోనీ అక్కడికెళ్ళి మళ్ళా బతుకుదామన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మనల్ని? మనల్ని మీన్స్ మన భారతీయులు ఎవరైతే కొంతమంది మతం మారిరో వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. వీళ్ళు కన్వర్టెడ్ పర్సన్ లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తున్న పరిస్థితి కదా! ఇక్కడ పుట్టని మతాలొచ్చి ఇక్కడ 1000 సంవత్సరాలు పాలించినా గూడా భిన్నత్వంలో, ఏకత్వంలో అందరం సమానంగా బతుకుతున్న పరిస్థితి. బట్ మా పోరాటం అంతా గూడా అమాయకమైన భారతీయుల పైన కాదు. ఎవరైతే ఈ దేశంలో దేవాలయాలు కూల్చి, పరాయి దేశపు గాడిదలందరూ మన దేశం మీద పడి, మన దేశంలో ఉన్న అమాయకులను రెచ్చగొట్టి, ఒక తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా తయారు చేసి, వాళ్ళ జీవితాలను నాశనం చేసే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో